Hey guys, welcome back to my channel. వీడియో ఏంటంటే మేమైతే గుబ్బలమంగమ్మ గుడికి అయితే వెళ్తున్నాం. అక్కడ చాలా చాలా బాగుంటుంది. మొత్తం ఒక గృహలో వాటర్ పడతా ఉంటే అందులో అయితే దేవత ఉండిద్ది. చూసేయండి, మొత్తం ఫారెస్ట్, అసలు చూడడానికి సూపర్ ఉండిద్ది. ట్రై చేయండి. లెట్స్ గో. హాయ్ చెప్పు. చెప్పు హాయ్ అందరికను. మంచి ఇప్పుడు స్టార్ట్. హాయ్ అందరికీ, ఈరోజు మేము గుడికి వెళ్తున్నాం. బాటిల్ పడేరా బయట పడే కదమ్కి మీరు కూడా చూసేయండి. హ్యాపీ మ్యారేజ్ డే అంకుల్. మీకు కూడా చెప్పలేదా? హ్యాపీ మ్యారేజ్ డే అన్న చెప్పు. గుడికి అయితే స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో అయితే మా అక్క వాళ్ళు అయితే కలుస్తారు, అదే చిన్న ఎత్తయ్య వాళ్ళు అయితే యాడ్ అవుతారు. అండ్ ఇంకా చూసేయండి మా ట్రిప్ ఎలా ఉండిద్ది, ఏం చేస్తాం, ఆ గుడి ఎలా ఉండిద్దో చూసేయండి. చాలా బాగుంటుంది గుడి. మొత్తం ఫారెస్ట్లోంచి మనం పోతాం గుళ్ళకి. మొత్తం అదంతా అడవిలో గృహాలో వాటర్ పడుకుంటే మనకైతే దేవుడు అయితే కనపడతాడు. మామూలుగా ఉంటుంది. చూసేయండి. హాయ్. ఫోటో ముందుకొస్తావా ఫోటో? ఇంకా ఫోటోని ముందుకు రమ్మంటే అసలు రానన్నది. వెనకాలే కూర్చుంది. ఇంకా ఇరుగ్గా అట్లే కూర్చున్నాం అందరం కలిసి. ఇంక ఎంతమంది పోయినామంటే మా బ్యాచ్ 11 మంది, 7 సీటర్లో 11 మంది అయితే పోయినాం. ఇంకా అట్లా వెళ్ళుకుంటే మనకైతే మధ్యలో ఏదో ఒకటి తాగాలి కదా. వెళ్ళేటప్పుడు ఇక టీలు, జ్యూసులు. మేము వెళ్ళేసరికి 1 అయింది అక్కడికి వెళ్ళేసరికి గుడి దగ్గరికి. అంత తొందరగా వెళ్ళినాం మేము. ఇక వెళ్ళేటప్పుడు ఇంక మనకైతే మొత్తం అడవే స్టార్టింగ్ అయింది. ఇక్కడ నుంచి చూడండి, ఇదంతా అడవే. లోపల మొత్తం ఇంకా మట్టి రోడ్డే ఉండిద్ది. ఆ రోడ్డు కూడా అడవిలోంచి సగం తీసుకుంటున్నారు. ఇంకా అప్డేట్ అవ్వాలి గుడి, ఇంకా అవ్వట్లేదు. మరి ఇక్కడ రోడ్లు అయితే ఎందుకు ఎట్లేదు అర్థం కావట్లేదు. ఇంకా పోతా ఉన్నాం మేము. చూసేయండి, మొత్తం ఫారెస్ట్ చుట్టూరు. ఇందులోంచి వెళ్ళాలి. చూడంగానే జనాలు చూడండి ఎంతమంది వచ్చారో. రోజు 10,000 మంది ఎక్కువే వస్తున్నారంట. అయినా కూడా రోడ్లు అయితే వేయట్లేదు. అండ్ గుడి పేరు చెప్పు. గుడి పేరు గుబ్బలమంగమ్మ తల్లి గుడి. అయితే ఇప్పుడు లోపలికి వెళ్తాం. చూసేయండి అను. మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇంకా వెళ్ళంగానే అయితే మనం పరవన్నం చేసుకోవాలి. అక్కడ దేవతకి అయితే ప్రసాదం పెట్టాలి కాబట్టి ఇంకా పరవన్నం చేసుకొని, ఇక్కడ నాన్ వెజ్ ఎక్కువ చేసుకుంటారు. కోళ్ళు, మేకలు ఇవన్నీ కోరికలు నెరవేరితే అవి అయితే మనకి బలిస్తారు. ఇంకా పరవన్నం చేసుకోవాలి. మేము ఏంటి ఆ గిన్నెలో చేసుకుంటున్నారు అనుకోని మర్చిపోయాను గిన్నెలు. అండ్ ఇంకా పోవడం అట్లా పోకుంటే ఇంకా ప్రసాదం అయితే చేసేసుకున్నాం. జనాలు చూసారా, ఇంకా అయినట్టే మాకు అనుకున్నాం. కానీ వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది కదా. ఇక మేమైతే అట్లా వెళ్ళుకుంటా ఇంకా ప్రసాదం అయితే అయిపోయింది. ఇంకా నెత్తిన పెట్టుకొని దేవుడి దగ్గరికి అయితే దర్శనానికి వెళ్ళిపోతున్నాం. ఇంకా స్టోరీలోకి వస్తే, ఈ గుబ్బలమంగమ్మ గుడి అసలు ఎలా చెప్పారు, ఏంటి, ఎలా గుర్తించారంటే, ఒకరోజు అంటే ప్రచారంలో ఉన్న స్టోరీ అయితే ఇది. ఒకరోజు ఒక అతను అంటే అడవిలోకి వెళ్తుంటే అక్కడ అనుకోకుండా ఆవులన్నీ ఆగిపోయి అసలు రావట్లేదు అంటే, ఎంత లాయినా రావట్లేదు అంటే, ఇంకా సర్లే అని వదిలేసి వెళ్ళిపోయిందంట. అక్కడ వెళ్ళిపోతే ఇంక ఇంటికి వెళ్ళి పడుకుంటే కల్లోకి వచ్చి, నువ్వు ఆగిన కాడ నేనున్నా, నేను వెలిసిన, నన్ను చూడండి, నాకు పూజలు చేయండి, మీ కోరికలు తీరుస్తా అని చెప్పేసరికి ఇంకా అదే పొద్దున్నే ఇంకా జనాలందరిని పట్టుకొని ఎతకడం స్టార్ట్ చేసి ఇక్కడైతే వెలిసినట్టు కనిపించిందంటే, అప్పటి నుంచి అయితే ఇక్కడ మనకి గుడి అయితే ప్రసిద్ధిలోకి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ చాలా వరకు ఇంకా మనకి ఇక్కడైతే దీపాలు పెట్టుకోవచ్చు.
అండ్ ఇంకా అక్కడ వాటరు లోపలికి అప్పుడు ఫస్ట్లో లోపలికి అయితే పంపించేవాళ్ళు. కొబ్బరికాయ కొట్టినాక పైన పెడితే అతికేది, కోరికలు నెరవేరేటట్టు అయితే అతికేది, లేకపోతే లేదు. ఇప్పుడైతే మొత్తం మూసేసారు జనాల వల్ల. అండ్ అక్కడ స్నానాలు చేసుకొని వెళ్తారు చాలా వరకు. కొంతమంది ఏమో కాలు కడుక్కొని వెళ్ళిపోవడమే. లోపలికి చూడండి మొత్తం గృహలోంచి పైనుంచి వాటర్ పడుతున్నాయి. ఎక్కడి నుంచి పడితే మాత్రం తెలియదంట చాలా వరకు. ఆ పైన మొత్తం వర్షాకాలం అయితే నో ఎంట్రీ. మళ్ళీ 5కి క్లోజ్ గుడి, అడవి ప్రాంతం కాబట్టి మొత్తం క్లోజ్ చేసేస్తారు. ఇంకా జంతువులు ఇవి వస్తాయని క్లోజ్ అయితే చేసేస్తారు. జనాలను అయితే ఎవరిని ఉంచరు. ఇంకా ఇక్కడ ఎవ్వరు ఉండరు. ఇక వాటర్లోంచి వాటర్ కూడా ఎక్కువే ఉన్నాయి ఈరోజు. చూసేయండి కింద చాలా వాటర్ ఉన్నాయి. మేమందరం నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. దర్శనం కూడా మేమైతే లోపలికి అందరిని తన్నుకుంటూ వెళ్ళిపోయాము. అట్లా చాలా అసలు అక్కడే ఉంటున్నారు. ఇంకా రాబుద్ది కావట్లేదు ఎవ్వరికి. అక్కడే ఉండి అక్కడే అట్లా చూసుకుంటుంటున్నారు. ఇంకా ఏం చేస్తాం, ఒకళ్ళు వెళ్తేనే ఇంకోళ్ళు వెళ్ళాలి అక్కడ దేవర దగ్గరికి. కానీ కొంతమంది అట్లా చెయ్యట్లేదు. ఇంకా మేమే చూడాలి, మేమే ఉండాలంటే ఇంక వెనకాల వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంచెం చూసి తొందరగా వచ్చేస్తే బాగుంటుంది. దర్శనం చేసుకున్నారా మీరు కూడా దేవుణ్ణి? చాలాసేపు చూపించాయి కదా, చూసేయండి. లోపల కూడా ఎంత బాగుందో. లోపల కూడా నీళ్ళు అక్కడ అవే కదా ఉన్నాయి. అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంతకుముందు పెడితే నెరవేరితే అతుక్కునేవి, లేకపోతే లేదు. ఇప్పుడైతే అవన్నీ తీసేశారు. లోపలికి అసలు పర్మిషన్ లేదు, గేట్ వేసేసారు. ఇంతకుముందు అయితే లోపలికి వెళ్ళి దేవుణ్ణి పట్టుకొని వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ అయితే లేదు. ఇంకా ఇక్కడైతే ఇంకా ఇల్లులు కడతారు. ఏ గుడికైనా వెళ్ళినప్పుడు ఇల్లులు కామన్ కదా, ఇక్కడైతే ఇల్లులు కడతారు. అండ్ ఇక్కడ నేను మా సాక్షి ఇద్దరం అయితే ఇల్లులు అయితే కట్టేసాం. ఇంకా ఇక్కడ ఇల్లులు ఇంట్లే ఇంకా మనకైతే 2 స్టేర్లు చాలు, ఎక్కువ అవసరం లేదు. దండం పెట్టుకున్నాం అట్లా ఇల్లు కట్టుకొని. ఇక్కడైతే మనకి కోళ్ళని కొలుపు ఇచ్చేది, ఇంకా కొబ్బరికాయలు కొట్టేది, ఇవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. ముడుపులు కట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ దేవత ఉంది, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు, ప్రసాదాలు పెట్టుకోవచ్చు. అక్కడ కుదరదు కాబట్టి ఇక్కడైతే అన్నీ చేస్తారు. మేమైతే ఇక్కడ కోళ్ళని 2 కోళ్ళు తీసుకున్నాం, కొలుపు ముట్టించాం. 2 మంచిగా బియ్యం అయితే ప్రసాదం బియ్యం అయితే తినేసినాయి. ఇంక మా ఫుడ్ చేసావా? ఫుడ్ చూడు, చలి పుడుతుందా? మంచిగా ఉందా? చేసా ఇంకా దండం అయితే పెట్టుకున్నాం. మంచిగా కోళ్ళు అయితే 2 మంచిగా బియ్యం అయితే తినేసాయి. ఇంక ఇట్లా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ఏదైనా ఇక్కడే మేకలు కానీ కోళ్ళు కానీ ఇట్లా ఇవైతే మనకి దేవుడికి అయితే ఇచ్చేస్తాం. మనం ఇక్కడే వండుకోవాలి. అంటే కొంతమంది ఇంటికాడికి వెళ్ళి తినేస్తారు, అట్లా కాదు. ఇక్కడే వండుకొని ఇక్కడే మనం అయితే దేవుడికి పెట్టలేం కాబట్టి చెట్టుకి అయితే మనం ఒక చెట్టుని చూసుకొని అక్కడైతే పెట్టేస్తాం. ఇక వచ్చేటప్పుడు మా ఫుడ్ ఫుల్ తడిసింది. అండ్ ఫుల్ తడిసినందుకు ఇంకా మళ్ళీ కొంచెం ఆడుకుంటా నీళ్ళల్లో. అంటే ఇంకా ఎట్లా డ్రెస్ మార్చేది ఉంది. కానీ ఇక వాళ్ళ నాన్న ఫుడ్ కలిసి ఇంకా ఫుల్ తడిచారు నీళ్ళల్లో. జలుబు వచ్చిద్ది అనుకున్నా కానీ రాలేదు. కొంతమంది డైరెక్ట్ షాంపులు పెట్టి స్నానాలు అయితే చేస్తున్నారు. ఇంకా ఫుడ్ మరి వాళ్ళ డాడీ ఫుల్ ఎంజాయ్ చేసి ఇంకా అయిపోయింది. ఇట్లా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమందరం ఇంకా కలిసి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మా ఫోటోని మరిలాగా వాళ్ళ డాడీ చూడండి ఎత్తుకున్నాం. నేను మా నాన్న పైకెక్కాను. ఫోటో ఎక్కడున్నా? ఇంకా ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. అందరం కలిసి ఇంకా మెల్లగా మా ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఇంకా అన్నం కూరలు చేసుకొని తినాలి. మా సాయి చూడండి ఎట్లా తీసుకెళ్తాను మా ఫుడ్ని మొయ్యలేక. ఇంకా వెళ్ళేసి అన్నం కూర చేసేసుకున్నాం.
ఇంకా చికెన్ చేసేసుకున్నాం, అన్నం చేసేసుకున్నాం, పెరుగు ఉంది. ఇంక అందరం కూర్చొని మంచిగా తినేసినాం. మేము తినేసినాం. కూర కూడా ఇంకా అంత ఎండలో కూడా ఇంకా ఆకలి మీద తినేతనే ఉన్నాం ఆగకుండా. నేను మా ఫోటో చూడండి ఎట్లా తింటున్నామో. మా ఫోటో ఎంత మంచిగా తినిద్దంటే ఒక్కొక్కసారి బయటకు వెళ్ళినప్పుడు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఇంట్లో తినమంటే మాత్రం అస్సలు తినదు, టార్చర్ చూపించిద్ది. అదే బయట వెళ్ళినప్పుడు అయితే మంచిగా తినిద్ది. అది ఎందుకు తినిద్దో నాకు అర్థం కాదు. అది ఇంట్లో తింటే మంచిగా ఉంటుంది, అట్లా లేదు. బయటికి వెళ్ళినప్పుడు గుడ్గలు అనిపించుకోవడానికి అట్లా తింటుంది. ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్.